హాయ్ హలో నమస్తే. ఇప్పుడు నా ఛానల్ని చాలామంది చూస్తుంటారు. దిస్ ఈజ్ ఎ పొలిటికల్ ఛానల్, నా నెయిదర్ కమ్యూనల్ ఛానల్. ఇట్ ఈస్ నాట్ ఏ కమ్యూనల్ ఛానల్. నేను పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. బట్ వాటి మధ్యలో ఈ కమ్యూనల్ ప్లస్ రిలీజియస్ సంబంధించినటువంటి కోర్టు జడ్జిమెంట్స్, అక్కడక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు నాకు ఏదో ఒక మెసేజ్ పెట్టాను, దీని గురించి కొద్దిగా మీరు మాట్లాడండి, ఇది జరిగింది. పెద్ద పెద్ద ఛానల్స్ అలాగా మా విషయాలు చెప్పరు బయటికి. పెద్ద పెద్ద ఛానల్స్ అలాగా చెప్పరు. టీవీ5, ఏబిఎన్, సాక్షి, నమస్తే తెలంగాణ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈటీవీ, ఇది ఛానల్స్ ఏవైతున్నాయో ఇది ఇట్లాంటి ఇష్యూస్ ఎలాగూ మా తరపున మాట్లాడరు. ఏదో కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళు కొద్దిగా మా 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 కమ్యూనిటీలో పుట్టారు కాబట్టి మా రుణం తీర్చుకోండి అని మా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను కూడా ఆ కమ్యూనిటీల్లో పుట్టాను కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీగా కొద్దిగా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ని మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో అయ్యేటువంటి నాన్ కమ్యూనిటీ వాళ్ళు, అంటే కొంచెం నాన్ దళిత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ఆఫ్టర్ ఐ స్పీక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడతాం కాబట్టి మనం. సో ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీలు కానీ టీడీపీ కానీ కొన్ని అగ్రవర్ణాలు కూడా ఫాలో అవుతుంటారు నా ఛానల్ని. దయచేసి ప్లీజ్ ఫాలో అవుతూ ఉండండి, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఈ లేచిన దగ్గర నుంచి కమ్యూనల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాడని. నేను పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. దాంతోపాటు ఇప్పుడు ఎందుకంటే నేను ఒక కమ్యూనిటీలో పుట్టాను కాబట్టి నేను వాళ్ళ తరపున అప్పుడప్పుడని నేను మాట్లాడాలి. దట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకే, దయచేసి మీరు నా ఛానల్ని ఫాలో అవ్వాలని అగ్రవర్ణ కులాలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నిన్న గోదావరి కనిలో ఒక విషయం జరిగింది. అదేంటంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే పెనిస్ టెస్ట్ చేయాలా ఏంటి అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తేటువంటి ఒక ఇష్యూ జరిగింది గోదావరి కనిలో. ఇదేంటంటే షేక్ హ్యాండ్కి పెనిస్ టెస్ట్కి ఏంది? పెనిస్ టెస్ట్ అంటే ఏంది? ఉచ్చబోస్తావు కదా, పెనిస్ అంటారు ఇంగ్లీష్లో. ఇంక నేను తెలుగులో ఆ మాట మాట్లాడలేక నేను పెనిస్ అన్నా, ఇంగ్లీష్లో పదం కొద్దిగా డీసెంట్గా ఉందని. ఓకే, ఇదేందన్నా షేక్ హ్యాండ్ ఇయటానికి పెనిస్ టెస్ట్ ఏందన్నా అని అంటే, ఏమో మాకు అలానే అనిపించింది. నిన్న ఆ గోదావరి కనిలో ఒక ఇన్సిడెంట్ జరిగి చూస్తే, ఇప్పుడు షేక్ హ్యాండ్ అనేది ఎందుకు ఇస్తారంటే ఫ్రెండ్షిప్ కోసమో, బ్రదర్లీహుడ్, క్షమాపణ, లేదంటే రెండు దేశాలు మన ఇక్కడి నుంచి కలిసి పనిచేద్దాము, కలిసిపోదామనో. ఇది ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తారు? దెర్ ఈస్ అ మీనింగ్ ఇన్ ద షేక్ హ్యాండ్, రైట్? ఇప్పుడు ఇవన్నీ మెషిన్లు పెనిస్ టెస్ట్ చేసేటువంటి మెషిన్. ఇదేందన్నా నువ్వు భలే ఉన్నావు, ఇది ఎట్లాంటి ఫోటోలు చూపిస్తున్నావు మాకు? షేక్ హ్యాండ్కి పెనిస్ టెస్ట్కి సంబంధం ఇది ఏదో మెషిన్ ఉందంట, అల్ట్రా డూప్లెక్స్. ఇదంటే డూప్లెక్స్ అల్ట్రాసౌండ్, పెనైల్ కలర్ డాప్లర్ టెస్ట్, ఈడీ డయాగ్నోస్టిక్ టెస్ట్, ఇవన్నీ ఏంటంటే పెనిస్ టెస్ట్ చేసేటువంటి మెషిన్లు అనమాట. ఇవన్నీ షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇవన్నీ చేయించుకుంటే రేపు పొద్దున్న నుంచి మనం పెనిస్ టెస్ట్ చేయాలేమో మరి మనకైతే తెలియదు. ఓకే, మార్పు కోరుకుంటున్నాం, మన సమాజంలో మనందరం మార్పు కోరుకుంటున్నాం. మార్పు రావాలని మా ప్రయత్నం అంతే తప్ప మాకేమీ విషయం లేదు. ఇప్పుడు నాకు ఇక దయానంద సరస్వతి ప్లస్ స్వామి వివేకానంద వీళ్ళిద్దరు బతికుంటే నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా నేను అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళిద్దరిని కలిసేవాడిని పోయి. ఎందుకంటే ఐ లైక్ దీస్ టూ పీపుల్. వీళ్ళిద్దరంటే నాకు చాలా అభిమానం అని గౌరవం, దయానంద సరస్వతి ప్లస్ స్వామి వివేకానంద. ఎందుకంటే వీళ్ళు దేశంలో కొన్ని వ్యవస్థలను మార్చడానికి ప్రయత్నం చేశారు. స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది కూడా ఏంటంటే వాళ్ళ ధర్మంలోనే ఉంటూ ధర్మం వాళ్ళ ఇష్టం. ఇది మన సెక్యులర్ దేశం. ఇది సెక్యులర్ దేశంలో ఎవరు ఏ ధర్మం అన్న పాటించవచ్చు, బికాస్ ఇట్స్ ఫండమెంటల్ ఇండివిజువల్ చాయిస్. ఆ ఇండివిజువల్ చాయిస్లో వాళ్ళు హిందూ ధర్మంలోనే ఉంటూ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరు. ఓకే, వీళ్ళిద్దరే కదా, రాజా రామ్మోహన్ రాయ్ కానీ దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టం వీళ్ళంటే. ఓకే, చాలా డీసెంట్గా మాట్లాడేవాళ్ళు ఇన్ ఇంగ్లీష్. స్వామి వివేకానంద గారు ఇంగ్లీష్, అమెరికన్ అట్లాంటి ప్లేసుల్లో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అసలు అమెరికా వాడికి కూడా అంత జ్ఞానం ఉండేది కాదు, అంత జ్ఞానంగా మాట్లాడేవాడు స్వామి వివేకానంద. ఆయన యొక్క భాష నేను భాష గురించి మాట్లాడుతున్నాను. లాంగ్వేజ్,
ఆబ్వియస్లీ మరి ఇద్దరు బ్రాహ్మిన్స్ అయి ఉంటారని నేను అనుకుంటున్నా. ఓకే, ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఎప్పుడు బ్రాహ్మణ్స్ని ఆర్యుల మీద నేను వీళ్ళు వలసదారులని నేను మాట్లాడుతుంటాను, కానీ బట్ ఒకటి ఒప్పుకోవచ్చు ఏంటంటే కొద్దిగా డీసెంట్ లాంగ్వేజ్ పబ్లిక్లో ఎలాగంటే అలా బూతులు మాట్లాడకుండా ప్రశాంతంగా ఒక స్పష్టమైనటువంటి మంచి భాష మాట్లాడే వాళ్ళని బ్రాహ్మణ్స్ని మనం ఒప్పుకోవాలి. ఓకే, వీ షుడ్ రెస్పెక్ట్ బ్రాహ్మణ్స్ ఇన్ దిస్ కేస్ దట్ they're very decent and cultured, అట్లీస్ట్ ఇన్ ద పబ్లిక్ అపియరెన్స్లో కానీ పబ్లిక్లో మాట్లాడటం కానీ. లోపల ఎన్ని రాజకీయం అయినా చేయనండి, ఓకే, బట్ అవుట్వర్డ్ దే ఆర్ వెరీ డీసెంట్. వీ షుడ్ అప్రిషియేట్ దిస్ కమ్యూనిటీ. ఓకే, బట్ ఎనీవే ఐ లైక్ దీస్ టూ పీపుల్. ఎందుకంటే వీళ్ళు చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు వీళ్ళిద్దరు. ఓకే, నాకు అందుకని ఇది మీకు చూపించాలనిపించింది. ఇప్పుడు ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి మన స్లోగాన్ మనందరికీ తెలుసు. ఒక ధర్మాన్ని రక్షించాలంటే ఆ ధర్మమే రక్షిస్తుంది. నా ధర్మాన్ని ఆ ధర్మం నాకు తెలియదు కరెక్ట్గా మీనింగ్, బట్ ఇది మనందరికీ పురాణం బాగా తెలిసింది. ధర్మో రక్షిత ధర్మాన్ని ధర్మమే రక్షిస్తుంది అయి ఉండవచ్చు. ఓకే అని నేను అనుకుంటున్నా. నేనేమన్నా అంటే ఏదైనా ఒక అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళే మనల్ని ఈజీగా కాపాడగలిగితే, వాళ్ళల్లో మార్పు వస్తే వాళ్ళే కాపాడగలుగుతారు. ఇప్పుడు ఏదో ఒక చిన్న గ్రామం ఉందండి, ఈ గ్రామంలో అగ్రవర్ణాలు ఒక చిన్న ఏదో ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఆ దళిత కాలనీల్లో వివక్షతోటి కొడుతున్నారు అనుకోండి. దళితుల్లో నుంచి ఎవడో హీరో బయలుదేరితే ఆడు చచ్చిపోతాడు. ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోలు చచ్చిపోతారు. ఓకే, ఈ దళిత కాలనీలు తీసే సినిమాలన్నీ అంతే. మీ దళిత కాలనీలో నేను హీరోనే మమ్మల్ని మా మీదకి వస్తారా మీరు అగ్రవర్ణాలని చెప్పి అంటే నీకు స్పాట్ పెడతారు, నువ్వు అయిపోతాను. ఓకే, ఆ గొడవలు ఆపగలిగిన వాళ్ళు ఎవరంటే ఆ అగ్రవర్ణాల్లో ఎవరో ఒకరు మార్పు తీసుకొని వచ్చి అగ్రవర్ణాల్లోనే ఎందుకురా వీళ్ళ మీద వివక్ష అనేది, వాళ్ళలో మంచితనం వచ్చి మార్పు వచ్చిన రోజు వివక్ష ఆగిపోతుందని నేను చాలాసార్లు చెప్పాను. అగ్రవర్ణాలలో మార్పు రావాలి. పులి అనేది జింకలు వెంటబడుతున్నప్పుడు జింకలన్నీ మీటింగ్ వేసుకుంటే ఆ పులి వేట ఆపదు. పులులు మీటింగ్ వేసుకొని వద్దా జింకల్ని ఎందుకు చంపటం అని పులి అనుకున్న రోజు జింక సేవ్ అయింది. ఓకే, అలాగే ఎలుకలు మొత్తం మీటింగ్లు పెట్టుకుంటే ఈ పిల్లి అనేది వేటాడటం మొదలెట్టదు, ఆపదు. పిల్లి అనుకోవాలి ఎందుకంటే ఎలుకల ప్రాణాలు తీయటం అని. అలాగే నేనేమంటే కొద్దిగా బలవంతుల్లో మార్పు వచ్చిన రోజు ఇవి ఆగుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అలాగే నేను ఒక గోదావరి కనులు ఒక కేసు జరిగితే ఒక రెడ్డి వ్యక్తి, నేను ఎందుకు చెప్పానంటే బలవంతుడు ఇదంతా అని చెప్పి ఒక రెడ్డి వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఇదిగోండి గోదావరి కనులు ఇది జరిగిందని ఒక రెడ్డి వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ చేశాడు కాబట్టి దాని కేసు తీసుకున్నారని నేను భావిస్తున్నాను. అదర్వైజ్ ఏదో ఒక లోయర్ కోలస్తుడు ఎవడో పోతే కేసు కూడా పెట్టుండేవాళ్ళని నా ఉద్దేశం. నేనేం జరిగింది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఒక రెడ్డి వ్యక్తి, ఇది ఇతనే వెళ్ళండి. నేను రెడ్డిస్ అనేది లోగో ఎందుకు పెట్టానంటే కంప్లైంట్ చేసింది ఒక రెడ్డి వ్యక్తే. ఇది జరిగింది నిన్న. ఇదేంది గోదావరి ఖనిలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఇది గోదావరి ఖనిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ స్టాండ్లో 30/4/2025 రోజున మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని మరో వ్యక్తి క్రిస్టియన్ మతానికి చెందిన చందని వ్యక్తి మరి ఏదో కట్ అయింది ఇది, అతనిని అవమానించినట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయినట్టు అట్టి వీడియోకు సంబంధించి కేసు నమోదు చేసి అందులోని బాధ్యులను గుర్తించడమైనది. అందులో ఉన్న ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి ఆర్టీసీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడే కానీ పోలీస్ కాదు అని మీకు విజ్ఞప్తి చేస్తున్నామని ఎవరు చెప్పారు? ఇది గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ రిలీజ్ చేసినటువంటి ఇష్యూ. ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వీళ్ళు ఏం రిలీజ్ చేశారంటే ఆ యొక్క ఏదైతే అక్కడ అది జరిగిందో, ఒక వ్యక్తిని అవమానిస్తూ ఉన్నప్పుడు జరిగిందో ఒక ఇన్సిడెంట్, అక్కడ ఒక పోలీస్ డ్రెస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పోలీస్ వ్యక్తి అనుకున్నారు అందరూ అని సోషల్ మీడియాలో తిప్పితే పోలీసులు ఇది రిలీజ్ చేశారు. ఏమని? ఏదో అతను మా పోలీస్ కాదు, ఆ ఆర్టీసీలో ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేసేటువంటి వ్యక్తి అన్నారు. అతను ఏమన్నాడు వినండి, ఎస్ఐ గారు ఏమన్నారు వినండి. మన గోదావరి 1 టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో 30వ తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్కి సంబంధించి కాంప్లైంట్ పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని, ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి
ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాల్ రెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము. అందులో ఎవరైతే ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు అర్థమైందిగా. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ మీద కేసు పెట్టింది మహిపాల్ రెడ్డి అట. మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు ఫైల్ అయింది. ఇన్సిడెంట్ జరిగింది, ఒక లోయర్ కులస్తుడి మీద కేసు జరిగింది. ఆ ఇన్సిడెంట్ బస్ స్టాండ్లో కేసు పెట్టింది ఒక అగ్ర కులస్తుడు వెళ్ళి కేసు పెట్టాడు, ఇది అన్యాయం అని. నేను అందుకే ఏనంటాను, అగ్ర కులాల్లో మార్పు వచ్చిన రోజు కొద్దిగా ఇవన్నీ తగ్గుతాయి, మార్పు సమాజంలో మార్పు వచ్చిందని నేను అంటున్నాను. అగ్ర కులాల్లో ఉండే వ్యక్తులు, మంచి వ్యక్తులు బయటకు వచ్చి ఇట్లాంటి వాళ్ళని కాపాడితే ఈజీగా చాలా త్వరగా మార్పు తీసుకురావచ్చు అని నా ఉద్దేశం. అంతే. నేను అందుకే ఐ అప్రిషియేట్ దట్ మహిపాల్ రెడ్డి ఎవరైతే వెళ్ళి కేసు పెట్టాడో పోలీస్ స్టేషన్లో, అతన్ని ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్, అది చెప్తున్నాను. ఓకే. బాధితులను గుర్తించడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అది అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఎందుకంటే మేము వాళ్ళని అరెస్ట్ చేసాము, వాళ్ళు మీరు చర్యలు తీసుకుంటాము, దయచేసి మీరు దీన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా అని పోలీసులు పాపం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళ తిప్పలో వాళ్ళు పడతారు, పాపం వాళ్ళు రిలీజ్ చేశారు ఒక పోలీసులు. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది చూపిస్తున్నారు చూడండి మీకు. ఇది బస్ స్టాండ్ అండి, ఇది గోదావరి అంటే ఇది కాదులండి, గోదావరి బస్ స్టాండ్లో ఒక వ్యక్తి వెళ్ళి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తి. క్రిస్టియన్స్కి కనీసం బస్ స్టాండ్లో పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అనేది కూడా తెలియదా? నేను క్రిస్టియన్ సమాజానికి నేను అడుగుతున్నాను, మీరు ఎవరైతే ఈ పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారో క్రిస్టియన్స్ మనోళ్ళు, ఈ దళిత సంఘానికి దళితులు ఎక్కువ మంది ఉంటారు ఇట్లాగా పాంప్లెట్లు పంచేవాళ్ళు. అరే కొద్దిగా మనం బ్రెయిన్ యూజ్ చేయండి మీరు. బస్ స్టాండ్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ బస్ ఆపరేషన్. బస్ స్టాండ్ దేనికోసం? బస్సులు ఆపరేట్ చేయడానికి బస్సులు పెట్టారు, పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కాదు కదా. మద్రాస్ హైకోర్టు ఏమందంటే రోడ్స్ ఆర్ సెక్యులర్. రోడ్స్ ఆర్ సెక్యులర్ అంటే ఆ రోడ్డులే సెక్యులర్. అవి అక్కడ ఏ మతానికి సంబంధించిన ఈవెంట్లనే జరగవచ్చు రోడ్ల మీద. అక్కడ వినాయకుడి ర్యాలీ పోవచ్చు, ఒక చర్చికి సంబంధించిన ర్యాలీ పోవచ్చు, లేదంటే ఒక మసీదుకి సంబంధించిన రోడ్డు మీద ర్యాలీ పోవచ్చు, ఒక పొలిటీషియన్ వెహికల్ పోవచ్చు, ఒక పొలిటీషియన్ ర్యాలీ చేసుకోవచ్చు. రోడ్స్ ఆర్ సెక్యులర్, రోడ్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి. బట్ బస్ స్టాండ్ అనేది ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ రిలీజియస్ పాంప్లెట్స్. ఓకే. అక్కడ బస్ స్టాండ్లో అధికారులు పర్మిషన్ తీసుకొని మీరు చేయాలి, ఒకవేళ మీరు చేయాలనుకుంటే. మరి అలాగే చాలామంది చేస్తున్నారు అంటే ఇప్పుడు అంతే, మరి కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇప్పుడు మీరు మైనారిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి టక్కున ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ గొడవ చేశారు. ఇప్పుడు మీరు డిఫెండ్ కూడా చేసుకోలేరు, ఎందుకంటే బస్ స్టాండ్లో నాకు రైట్ ఉందని కూడా చెప్పలేదు. ఎందుకంటే బస్ స్టాండ్ అనేది ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వ సంస్థలు మన ఇళ్లల్లోకి, ప్రభుత్వ సంస్థల్లోకి, స్కూళ్ళల్లోకి వెళ్ళి రిలీజియస్ పాంప్లెట్లు పంచడం అనేది పొరపాటు. ఇప్పుడు మీరు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే చేస్తున్నారో దయచేసి మీరు అది చేయకండి, నేను అది చెప్పదలుచుకుంది. అది ఓకే. ఈ బస్ స్టాండ్లో ఆ కుర్రోడు అది పొరపాటు చేశాడు, అది ఓకే, అతనైతే పొరపాటు చేశాడు, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇది చూడండి, చాలామంది హిందువులు కూడా రోడ్ల మీద పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇదిగో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఖురాన్ని, క్రిస్టియన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే రోడ్స్ మీద మనం ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ ఆర్టికల్ 25 ఉంది. ఏది ఎవరైనా మత ప్రచారం చేసుకోవచ్చు. ఒక స్కూల్లో పాంప్లెట్లు మీరు రోడ్డు మీద ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు, ఏదైనా ఒక రాజకీయ నాయకుడు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు మీరు చేసుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం యూ కెన్ డూ దాట్. ఓకే, వీ హ్యావ్ దట్, మనకు ఆ రైట్ ఉంది. ఇదిగా చూడండి, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది? రోడ్స్ ఆర్ సెక్యులర్. ఇక్కడ చూడండి, ద రోడ్స్ ఆర్ సెక్యులర్, దే షుడ్ బి యూజ్డ్ బై పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజన్స్. మద్రాస్ హైకోర్టు మీకు ఏదైతే పబ్లిక్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అనేవి అన్ని మతాల వాళ్ళు వాడుకోవచ్చు. దాన్ని ఎవరు మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి, రోడ్ల మీద మీరు ఇది ఎందుకు చేస్తున్నారు, రోడ్ల మీద ప్రచారం ఎందుకు చేస్తున్నారు అన్నీ చేయడానికి లేదు. ప్రైవేట్ వెహికల్, ప్రభుత్వ సంస్థల్లోకి, ప్రైవేట్ సంస్థల్లోకి, ఇళ్లల్లోకి మీకు వెళ్ళే అధికారం లేదు, ఏ మత ప్రచారకుడు అయినా సరే. బట్ రోడ్ల మీద మీరు ఏదైనా చేసుకోవచ్చు అని మద్రాస్ చెప్పింది. రోడ్స్ ఆర్ వెరీ క్లియర్, సెక్యులర్. ఓకే, ఓకే, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పోవాలి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇదిగో పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే గుజరాత్లో ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, అతను
వేరే మతాల మీద విద్వేషాలు లేపుతున్నాడు అనుకోండి, అప్పుడు మీరు అరెస్ట్ చేయొచ్చు. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే మీరు అరెస్ట్ చేయొచ్చు. లేదంటే ఎవరో ఒక వ్యక్తి మీద, వేరే థర్డ్ పర్సన్ మీద మీరు బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తే మీరు పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళ గురించి వాళ్ళు, ఇప్పుడు నా గురించి నేను చెప్పుకున్నా, రమేష్ మంచోడు అని పాంప్లెట్ కొట్టుకొని నేను డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను అనుకోండి, అది నా రైట్ ఉంది. నాకు ఐ హ్యావ్ రైట్, ఫండమెంటల్ రైట్. నేను మంచోడు నేను 100 సార్లు చెప్పుకోవచ్చు, ఓకే. అంతేగాని పలానోడు చెడ్డోడు అని చెప్పి నేను పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆడొచ్చి నా మీద కేసు పెడితే మీరు కేసు పెడతారు. మరి అతని గురించి నేను చెడ్డోడు అని చెప్పకూడదు కదా. నేను మంచోడు నేను ఎంతసేపు అని చెప్పుకోవచ్చు, ఓకే. ఫండమెంటల్లీ ఇప్పుడు ఇది గోదావరి కనిలో జరిగినటువంటి నిన్న ఇష్యూ. ఇది నేను ఆ వాయిస్ మొత్తం లేపేసి టైటిల్స్ మొత్తం చూపిస్తున్నాను, ఎందుకంటే అవి వినటానికి కూడా అభ్యంతరకరమైనటువంటి పదాలు, బూతులు ఉన్నాయి కాబట్టి నేను మొత్తం తీసి జస్ట్ మీకు ఇన్సిడెంట్ చూపిస్తున్నాను. ఇది ఇక్కడ చూడండి. మత మార్పిడి చేయనని చెప్పు అని అతన్ని వాళ్ళు అక్కడ ప్రెజర్ చేస్తున్నారు. 10 మంది గుమ్ముగూడి బస్ స్టాండ్లో మత మార్పిడి చేయనని చెప్పు అంటే అతను నేను మత మార్పిడి చేయను అని చెప్పి భయపడి వాళ్ళకి దండం పెట్టి అతను ఒప్పుకున్నాడు. అతను ఏమన్నాడు, ముక్కు నేలకేసి క్షమాపణ చెప్పారా అంటే, చూడండి, ముక్కు నేలకేసి క్షమాపణ చెప్పించారు అతని చేత. ముక్కు నేలకేసి క్షమాపణ చెప్పాడు. అది కూడా నేను ఆ వాయిస్ అంతా తీసేస్తాను, ఎందుకంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. మరి ఇక్కడ నీ అయ్య పేరేంటి, నీ పేరేంటి, మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి అని బూతులు. అతన్ని నీ నంబర్ చెప్పరా, నీ అడ్రస్ చెప్పరా అని చెప్పేసి ఇక్కడ గొడవ. అతను చాలా డీసెంట్గానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేశాడు అక్కడ అతను చాలా డీసెంట్గా మాట్లాడుతున్నాడు. అతను ఎక్కడ కూడా అబ్యూజివ్గా కానీ తిరగబట్టంగా ఏం చేయలే. అతను భయపడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాడు కాబట్టి వాళ్ళు ఏం చెప్తుంటే అది చేస్తున్నాడు. ఇతను ముక్కు నేలకేసి క్షమాపణ చెప్పారంటే అతను ముక్కుని నేలకి రుద్ది క్షమాపణ చెప్పాడు, నేను చేయను అని చెప్పి. ఇదంతా ఓకే. ఇదిగో చూడండి, ఇంకొకసారి అది ఇక్కడ వరకు నేను ఫోటో పెట్టి ఈ ఒక్క వాయిస్ మీకు వినిపిస్తున్నాను, ఎందుకంటే నేను అక్కడ చెప్పాను కదా, షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే పెనిస్ టెస్ట్ చేయాలన్నాను కదా, దానికోసమని ఈ ఒక్క వాయిస్ వినిపిస్తున్నాను. అతను ఏమన్నాడు వినండి. ఇంకోసారి వినండి ఏం చేస్తాను. అర్థమైందా? ఆ పిల్లోడు ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. అతన్ని లించింగ్ చేశారు, అబ్యూస్ చేశారు. అతన్ని ముక్కు నేలకేసి రుద్దమన్నాడు, రుద్దాడు. అంతా అయిపోయిన తర్వాత అతను ఎక్కడ కూడా మేనర్స్ కోల్పోలే. పోతూ క్షమాపణ చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేశాడండి పిల్లోడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు ఎవడ మడ్డకు పుట్టావు, ఎవడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావురా అన్నాడు. నేను అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే పెనిస్ టెస్ట్ చేయాలి అని చెప్పి నేను స్టార్టింగ్లో చెప్పింది అందుకే, ఓకే. అంటే ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే వాడు ఎవరు ఎమ్మకు పుట్టాడో దాన్ని బట్టి షేక్ హ్యాండ్ ఇస్తారని అది కదా అర్థం. అదే కదా ఇప్పుడు వాళ్ళు అన్నది. నేను అందుకే స్వామి వివేకానంద గారి ఫోటోలు ఎందుకు చూపించాను అంటే, వాళ్ళు ధర్మం కోసం మాట్లాడారు. స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని. ఎందుకనంటే వాళ్ళు చాలా డీసెంట్గా ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి ఇట్లాగా ఒక వ్యక్తిని బూతులు తిడుతూ ధర్మ పరిరక్షణ చేయమని మరి స్వామి వివేకానంద గారు చెప్పారా, దయానంద సరస్వతి గారు చెప్పారా, పోనీ వేదాలు ఏమైనా చెప్పాయా, లేదంటే ధర్మ పరిరక్షకులు మీకు చెప్పారా బూతులు తిడుతూ ధర్మాన్ని పరిరక్షించమని చెప్పారా? నేను అవన్నీ వినిపించలేక, నేను పచ్చి బూతులు ఉన్నాయి, ఓకే, దాంట్లో నేను వినిపించలేక చెప్పలే మీకు. చూడండి ఇక్కడ నుంచి ఇదిగో మాట్లాడలేకపోతున్నాను ఆ బూతులోకే. అతని బూతులు అదనమాట. ఇక్కడేమన్నాడు, సార్ పోతూ బొట్టు పెట్టి పంపించారు అతనికి. బొట్టు పెట్టి పంపించి నువ్వు జై శ్రీరామరా అంటే జై శ్రీరామ్ అని వెళ్ళిపోయాడు అతను. ఎవరు? క్రిస్టియన్ పాంప్లెట్లు పంచుకునే వ్యక్తిని ఇదంతా తిట్టి, బూతులు తిట్టి, షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే నువ్వు ఎవడమ్మకు పుట్టేవరా నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అంటే ఇంక రేపొద్దున ఎవడైనా షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటప్పుడు మనం అది టెస్ట్ చేసుకొని ఇవ్వాలేమో మరి. ఇక మనం జై శ్రీరామ్ అనిపించారు, బొట్టు పెట్టారు,
ఏది బస్ స్టాండ్లో. ఇది ఇక్కడ ఒక విషయం, బస్ స్టాండ్లో క్రిస్టియన్ పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది ఎంత తప్పు, అది తప్పే. ఎందుకంటే అది ప్రభుత్వ సంస్థ. బస్ స్టాండ్ అనే ప్రభుత్వ సంస్థలో మీరు రిలీజియస్ డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. మరి ఇంకా అదే బస్ స్టాండ్లో వీళ్ళు బొట్టు తీసుకొచ్చి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని స్లోగాన్ చేశారు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటున్నా? ఒక వ్యక్తి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు తప్పు అయినప్పుడు బస్ స్టాండ్లో అదే వ్యక్తికి వీళ్ళు బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని మీరు స్లోగాన్ చేయటం అనేది తప్పు కదా. అది బస్ స్టాండ్లో ప్రభుత్వ సంస్థ కదా. అది ఫండమెంటల్లీ అది మీకు ఒకసారి అర్థం చేసుకోవాలని నేను మా హిందూ సహోదరులను చెప్తున్నాను. ఓకే, ఒకవేళ చెప్పే విధానంలో తేడా ఉంది. మీరు బూతులు తిట్టడం, షేక్ హ్యాండ్ ఇస్తుంటే నువ్వు ఎవడి అమ్మకు పుట్టావరా, నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అనటం, దే అనేటువంటి బూతులు తిట్టి, ఇంకోటైతే ఎల్ భాష కూడా మాట్లాడారు అక్కడ. ఓకే, ఒక పిల్లోని పట్టుకొని. యూ నీడ్ టు అండర్స్టాండ్. నేను అందుకే ధర్మాన్ని స్వామి వివేకానంద లాగా, దయానంద సరస్వతి లాగా, రాజా రామ్మోహన్ రాయ్ లాగా కాపాడాలి. ధర్మాన్ని మనం ఎలా కాపాడాలంటే ధర్మబద్ధంగా కాపాడాలి. ఇలా ధర్మాన్ని కాపాడుతున్నాము అనేటువంటి పేరుతోటి అధర్మముగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నేను హిందూ సహోదరులకి రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, బొట్టు పెట్టి పంపించారు. ఓకే, ఇది రిలీజియనా క్యాస్టా అంటే ఇలాంటి రిలీజన్ అంటారు. ఇప్పుడు ఇది రిలీజియనా క్యాస్ట్ అండి. ఇప్పుడు అక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఏంటి? రిలీజియస్ ఇష్యూవా, క్యాస్ట్ ఇష్యూవా? ఆ బస్ స్టాండ్లో అంటే చాలామంది ఇదిగో క్రిస్టియన్ పాంప్లెట్లను పంచుతున్నాడు కాబట్టి ఇది క్రిస్టియన్ ఇష్యూ. నో, నేనేమనుకున్నానే, నాకు క్రిస్టియన్ ఇష్యూతో పాటు క్యాస్ట్ ఇష్యూ కూడా బయటపడింది కదా అక్కడ. అతను షేక్ హ్యాండ్ ఇస్తుంటే నువ్వు ఎవడమ్మకు పుట్టావరా, నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇస్తే నేనే ఎవడమ్మకు పుట్టాను, నువ్వు ఎవడమ్మకు అబ్బాయి ఏదో అన్నాడండి కరెక్ట్గా. నువ్వు ఎవడమ్మకు పుట్టావరా, నేనే ఎవడమ్మకు పుట్టాను, నాకు షేక్ హ్యాండ్ ఇస్తే ఇదొక పంచాయతీ దే అన్నాడు. ఓకే, అంటే అర్థం అక్కడ కులమే. ఇప్పుడు ఇదేంటంటే మెజారిటీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి చాలామంది బిషప్లు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి బిషప్లు చాలామంది షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి దగ్గరికి వెళ్ళి చాలామంది బిషప్లు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే మతంతో ప్రాబ్లం లేదనే కదా అర్థం. యూఆర్ ఏబుల్ టు టచ్ ఏ బిషప్, యూఆర్ ఏబుల్ టు టచ్ ఏ క్రిస్టియన్ బ్రదర్ అని లాంటి వాళ్ళు టచ్ చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా బ్రాహ్మణుడు, ఇల్లు బ్రాహ్మణ్స్ టచ్ చేస్తారు. అంటే ఇక్కడ రిలీజియన్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎందుకు అతను షేక్ హ్యాండ్ ఇస్తుంటే నువ్వు ఎవడ పుట్టారో నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే కులము అనేది బయటకు వచ్చేసింది వీళ్ళకి. ఇప్పుడు దీనంతా ఈ యొక్క అబ్యూజ్ను మొత్తం తీసుకెళ్ళి కేసు పెట్టింది ఎవరంటే ఒక అగ్రకులస్తుడు రెడ్డి కేసు పెట్టాడు. ఒక రెడ్డి అతను కేసు పెట్టాడు దాన్ని తీసుకెళ్ళి. ఓకే, ఇప్పుడు శ్రీరాముడు ఒకవేళ అదే పొజిషన్లో అక్కడ ఒక వ్యక్తి తప్పు జరుగుతున్నట్టు శ్రీరాముడి కనుక చూసుంటే ఆయన భాషలో మీరు చెప్పిన విధంగా చెప్పేవాడా? ఏ స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా చాలా డీసెంట్గా చెప్పుండేవాడు కదా, బస్ స్టాండ్లో చేయకూడదు బాబు, ఇది ప్రభుత్వ సంస్థలో నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు పాంప్లెట్లు అని శ్రీరాముడు చాలా మర్యాదగా చెప్పుండేవాడు కదా. ఓకే, మరి ఈయన పేరు మీద మీరు సంస్థ పెట్టి ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి ఒక వ్యక్తిని అబ్యూజ్ చేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది హిందూ సహోదరులు ఒకసారి ఆలోచించమని చెప్తాను. ఓకే, మనం డిబేట్ చేద్దాం. ధర్మం అధర్మం మీద మనం డిబేట్ చేయాలి 100%. న్యాయం అన్యాయం మీద, ధర్మం అధర్మం మీద, వర్ణ వ్యవస్థ మీద, కుల వ్యవస్థ మీద, వీటన్నిటి మీద మనం 100% డిబేట్ చేయాల్సిందే. బట్ చాలా డీసెంట్గా డిబేట్ చేస్తే ఏమైందంటే దాంట్లో సత్యం బయటకు వచ్చేది. ఒకవేళ క్రిస్టియానిటీలో ప్రాబ్లం ఉంటే బయటకు వచ్చేస్తాయి, హిందూ మతంలో ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వస్తాయి, వీటన్నిటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. అడ్జస్ట్మెంట్ జరిగిద్ది, సొసైటీ ఒక క్లీన్ సొసైటీ ఫామ్ అయ్యిద్ది. అదంతా వదిలేసి మీరు అబ్యూస్ తోటి అతన్ని లించింగ్ చేస్తే, అతన్ని బూతులు తిట్టి పంపిస్తే, నాకు తెలిసిన వరకు శ్రీరాముడు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే నాకు శ్రీరాముడు నేను ఎప్పుడు కలవలేదు, నాకు తెలియదు కూడా. మీరు చెప్పిందే శ్రీరాముడు మంచివాడని మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిందే గుణవంతుడు, బుద్ధివంతుడు, ధర్మరక్షకుడు శ్రీరాముడు అని మీరే చెప్పినప్పుడు ఇప్పుడు మీరు అక్కడ చేసిన ఇన్సిడెంట్ని శ్రీరాముడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడని నేనైతే అనుకోవట్లే. ఒకసారి ఆలోచించాలని మీ అందరూ చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం, ధన్యవాదాలు.